1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారిని లోక్సభ ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేసి గెలిచారని, తన ఎన్నిక చెల్లదు అని చెప్పి మరో 6 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ తీర్పును ఒప్పుకొని ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వెకేషన్ జడ్జ్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చి సుప్రీంకోర్టు నెక్స్ట్ హియరింగ్ వరకు పీఎంగా కొనసాగవచ్చు, కానీ తాను పార్లమెంట్ ఓటింగ్లో పాల్గొనకూడదు అని షరతులు విధించింది. దీంతో ఇందిరాగాంధీ గారు పీఎంగా ఉండాలా లేదా అనేది వచ్చే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో తేలుతుంది. కానీ అప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీ గారిని రిజైన్ చేయాలి అని ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే దేశ చరిత్రలోనే భయంకరమైన నిర్ణయం తీసుకొని అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ గారి చేత నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇదే విషయాన్ని ఇందిరాగాంధీ గారు రేడియోలో మాట్లాడుతూ దేశ ప్రజలకు తెలియజేశారు. ఈ వీడియోలో అసలు ఎమర్జెన్సీ అంటే ఏమిటి, మన దేశంలో ఎన్నిసార్లు ఎమర్జెన్సీ విధించారు, ఇందిరాగాంధీ గారు తన స్వంత ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ విధించారా, అసలు నేషనల్ ఎమర్జెన్సీ విధించడానికి గల కారణాలేమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెబుతాను. ఎమర్జెన్సీ అంటే దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు ప్రమాదం వస్తుంది అని భావిస్తే అలాంటి పరిస్థితిని ఎమర్జెన్సీగా పిలుస్తారు. దీనికి భారత రాజ్యాంగంలోనే 18వ భాగంలో ఆర్టికల్ 352 నుండి 360 వరకు 3 రకాలైన ఎమర్జెన్సీలు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆ ఎమర్జెన్సీలు ఏమిటంటే, ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ, దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. రెండవది ఆర్టికల్ 356 ప్రకారం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, దీన్ని రాష్ట్రపతి పాలన అంటారు. మూడవది ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, దీన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటారు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెబుతాను. నేషనల్ ఎమర్జెన్సీని దేశంలో 2 రకాల కారణాల వల్ల విధించవచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ రీజన్స్, 2 ఇంటర్నల్ రీజన్స్. ఈ ఎక్స్టర్నల్ రీజన్స్ ఏమిటంటే, విదేశీ దాడి లేదా యుద్ధం సమయంలో ఏదైనా ఒక దేశం మన దేశం మీద దాడి చేసినా లేదా మన దేశం వేరే దేశం మీద యుద్ధం ప్రకటించినా ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. ఇంటర్నల్ రీజన్స్ ఏమిటంటే, దేశంలో అంతర్గత కల్లోలం చెలరేగినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇలా నేషనల్ ఎమర్జెన్సీని మన దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు విధించారు. మొదటిసారిగా 1962లో చైనాతో యుద్ధం వల్ల, రెండవసారి 1971లో పాకిస్తాన్తో యుద్ధం వల్ల, మూడవసారి 1975లో అంతర్గత కల్లోలం వలన నేషనల్ ఎమర్జెన్సీని విధించారు. ఇప్పుడు 1975లో ఇందిరాగాంధీ గారు విధించిన నేషనల్ ఎమర్జెన్సీకి గల కారణాల గురించి చెబుతాను. నిజానికి ఇది ఎక్కడ మొదలైందంటే, మార్చి 1, 1971లో దేశవ్యాప్తంగా 5వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక జరిగిన 518 సీట్లకు గాను 352 సీట్లు సాధించి భారీ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అనే నియోజకవర్గం నుండి లోక్సభకు రాజ్ నారాయణ్పై పోటీ చేసి 1,11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి చేతిలో ఓడిపోయిన రాజనారాయణ్, ఇందిరాగాంధీ గారు ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ చేసి గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఈ అలిగేషన్స్ను పరిశీలించిన హైకోర్టు 2 అలిగేషన్స్లో ఇందిరాగాంధీ గారిని దోషిగా నిర్ధారించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆధారంగా తీర్పు చెప్పారు. ఆ అలిగేషన్స్ ఏమిటంటే, ఫస్ట్ వన్, యూజింగ్ గవర్నమెంట్ ఆఫీసర్ యాజ్ ఏ ఎలక్షన్ ఏజెంట్. ఇందిరాగాంధీ తన ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారైన యశ్పాల్ కపూర్ను నియమించుకున్నారు. అతను పిఎం ఓఎస్డీగా రిజైన్ చేసి ఇందిరాగాంధీ గారికి ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ అతని రిసిగ్నేషన్ను పిఎం ఆఫీస్ ఇంకా నోటిఫై చేయలేదు.
రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకముందే ఇతను ఎన్నికల సభల్లో పాల్గొన్నాడు. ఇది సెక్షన్ 123 క్లాస్ 7 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ అధికారాలను ఎలక్షన్స్లో వాడుకుంటే వారి ఎన్నిక చెల్లదు. ఇంకా రెండో ఆరోపణ ఏమిటంటే యూజింగ్ గవర్నమెంట్ మిషనరీ టు సెటప్ స్టేజ్ ఇన్ ఎలక్షన్స్. ఇందిరాగాంధీ గారు రాయ్ బరేలీలో ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన లౌడ్ స్పీకర్స్ స్టేజ్ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని ఉపయోగించుకున్నారు. ఇది కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరమవుతుంది. దీంతో పై 2 ఆరోపణలు ప్రూవ్ అవడంతో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని ఎంపీ పదవి నుండి డిస్క్వాలిఫై చేసి మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలుగా ప్రకటించింది. దీంతో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ తీర్పును ఒప్పుకొని ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు 1975 జూన్ 24న సుప్రీంకోర్టు వెకేషన్ జడ్జ్ అలహాబాద్ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా స్టే విధించి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగడానికి అనుమతించారు. కానీ తాను పార్లమెంటులో ఎంపీగా విధులు నిర్వర్తించకూడదని, అలాగే ఓటింగ్లో పాల్గొనకుండా షరతులు విధించారు. ఇంకా సుప్రీంకోర్టు తుది తీర్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇందిరాగాంధీపై వచ్చిన అభియోగాలు నిర్ధారిస్తే మరో 6 సంవత్సరాల పాటు తాను ఎన్నికల్లో పోటీ చేయలేదు, ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోవలసి వస్తుంది. దీంతో తాను ప్రధానమంత్రిగా ఉండడానికి కోర్టులు అడ్డుపడుతుందని భావించిన ఇందిరాగాంధీ అప్పటికే ప్రతిపక్షాలు తనను రిజైన్ చేయాలని జరుపుతున్న ర్యాలీలు, ధర్నాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వీటిని అంతర్గత భద్రతకు ముప్పుగా పేర్కొంటూ రాష్ట్రపతికి ఎమర్జెన్సీ కోసం సలహా ఇచ్చారు. దీంతో జూన్ 25, 1975న అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అదే సమయంలో ఈ న్యూస్ బయటకు రాకుండా, న్యూస్ పేపర్ ప్రింట్ అవ్వకుండా ఉండడానికి మీడియాకు కరెంట్ కట్ చేశారు. తర్వాత రోజు ఇందిరాగాంధీ గారు ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగిస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలంలోనే భారత రాజ్యాంగాన్ని సవరిస్తూ 39వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 329A చేర్చి ప్రధానమంత్రి, స్పీకర్ ఎన్నికలను కోర్టులో సవాల్ చేయకూడదు అనే సవరణ చేసి తన ప్రధానమంత్రి పదవికి ప్రమాదం లేకుండా రాజ్యాంగాన్ని సవరించారు. ఈ రాజ్యాంగ సవరణ వల్ల తనపై ఫైల్ అయిన కేసు కూడా పోతుంది. అలాగే ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ లేకుండా మన రాజ్యాంగాన్ని ఎలా అయినా మార్చే పవర్ను పార్లమెంటుకు కల్పించారు. అలాగే లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాల వరకు పొడిగించారు. ఇలా నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రాల అధికారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయి. ప్రజలకు ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. దాంతో ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న నాయకులను, విద్యార్థులను, నిరుద్యోగులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలా జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మొరార్జీ దేశాయ్ వంటి చాలామంది ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొన్ని వేల హెబియస్ కార్పస్ రిట్లు దేశం మొత్తం కోర్టుల్లో వేయబడ్డాయి. ప్రజలకు, పత్రికలకు, మీడియాకు స్వతంత్రం లేకుండా పోయింది. పురుషులకు ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇలాంటి కఠినమైన పరిస్థితులతో 1975 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ గారు ఒక డిక్టేటర్గా దేశాన్ని 22 నెలల పాటు పరిపాలించారు. అందుకే ఈ ఎమర్జెన్సీ కాలాన్ని భారతదేశ చరిత్రలో చీకటి రోజులుగా చెబుతారు. ఈ ఎమర్జెన్సీని ఎత్తేయాలని అప్పటికే అంతర్జాతీయ సమాజం నుండి, దేశంలో నాయకుల నుండి వచ్చిన ప్రెజర్ను తట్టుకోలేక ఎమర్జెన్సీ విధించిన 22 నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసి ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ప్రజలంతా ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. ప్రజలు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకున్నారు. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు అన్నీ కలిసి జనతా పార్టీగా ఫామ్ అయ్యి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295 స్థానాలు గెలిస్తే
కాంగ్రెస్ 154 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన రాయ్బరేలీలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. తనపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ ఎంపీగా గెలిచారు. అలా మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారతంలో నాన్ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు చేసిన అప్రజాస్వామ్య చట్టాలను రద్దు చేయడం లేదా వాటిని మార్పు చేసి వాటిని సాధారణ స్థితికి జనతా ప్రభుత్వం తీసుకువచ్చింది. వాటిలో భాగంగానే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలంటే పీఎం సలహా మేరకు కాకుండా క్యాబినెట్ లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించాలి అని మార్పు చేశారు. అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే పదాన్ని తొలగించి ఆర్మడ్ రెబెలియన్ అనే పదాన్ని చేర్చారు. అలాగే ఆర్టికల్ 19లో ఉన్న స్వేచ్ఛలపై కూడా కొన్ని పరిమితులు విధించారు. దీని ప్రకారం వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్లో మాత్రమే ఆర్టికల్ 19లో ఉన్న స్వేచ్ఛలపై పరిమితులు ఉంటాయి. కానీ ఆర్టికల్ 20, 21 అయిన జీవించే హక్కు, శిక్షల నుండి రక్షణ పొందే హక్కు ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. అదే ఇంటర్నల్ రీజన్స్ వల్ల ఎమర్జెన్సీ వస్తే ఆర్టికల్ 19 కూడా రద్దు చేయడానికి రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉండవు. పౌర హక్కులకు ఎమర్జెన్సీ సమయంలో భంగం వాటిల్లితే పౌరులు న్యాయస్థానానికి వెళ్లేలా రాజ్యాంగాన్ని మార్పు చేశారు. జనతా ప్రభుత్వం రాజ్యాంగ సవరణలతో పాటు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో చేసిన తప్పులను బయటికి తీసి ఎన్నికల్లో లాస్ వైలేట్ చేసినందుకు ఆమెను 1977లో అరెస్ట్ చేశారు. కానీ కోర్టులో ఇందిరాగాంధీ గారు తప్పు చేశారని ప్రూవ్ చేయడానికి బలమైన ఆధారాలు లేకపోవడం వలన ఆ కేసు నిలబడలేదు. అదే సమయంలో జనతా పార్టీలో విభేదాలు తలెత్తాయి. దాంతో పార్టీలో చీలికలు వచ్చాయి. దీనివలన మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేశారు. ఆయన తర్వాత జనతా పార్టీ సెక్యులర్ నుండి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆయన కూడా ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా కొనసాగలేదు. కేవలం 6 నెలలకే ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. జనతా పార్టీలో గొడవల కారణంగా క్రమంగా ఇందిరాగాంధీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇందిరాగాంధీ గారు 1980లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. ఈ జనతా పార్టీ నుండి ఒక కొత్త పార్టీగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ తర్వాత కాలంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి అయింది.